ఓకే, హాయ్ అండి, నా పేరు హర్ష. ఇది నేను అటెండ్ చేస్తున్న మూడో ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశాను, శిల్పకళా వేదికలో లాస్ట్ రో, ఆ పైన ఫ్లోర్లో లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాను. తర్వాత ఒక 10th 11th రోలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇది నా థర్డ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేయడం, నా సినిమాకి. అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అండ్ ఓకే, వద్దులే. ఓకే, ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కోన వెంకట్ సార్, తేజ, ప్రసన్న కుమార్ గారు, అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన డైరెక్టర్స్ కానీ అందరికీ. తేజకి థ్యాంక్స్ కన్నా తేజ గారికి నేను ముందు ఇంకోటి చెప్పాలి. తేజ గారు అంటే నాకు చాలా కోపం అనమాట, చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం యాక్చువల్లీ. ఇందాక చెప్పినట్టు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇందిరా సినిమా చూసి, ఇందిరా సినిమాలో ఆయన మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంటే నేను ఇంటికి వచ్చి మెట్ల మించి నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ మ్యూజిక్ వేసుకొని నడిచేవాడిని. సో నేను ఆ టైం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో అంత క్లోజ్గా తిరుగుతున్న ఎవరిని చూసినా నాకు చాలా కోపంగా ఉండేది అనమాట చిన్నప్పుడు. తేజ గారిని చూస్తే నాకు చాలా జెలసీగా ఉండేది. అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ వన్స్ ఐ మెట్ హిమ్, ఆయనకు గుర్తుండకపోవచ్చు, నేను ఆయన్ని ఒకసారి కలిశాను. నా ఫస్ట్ సినిమా, ఇది నా సెకండ్ సినిమా యాక్చువల్లీ. సో నా ఫస్ట్ సినిమా ప్రీమియర్ జరుగుతున్నప్పుడు పక్క స్క్రీన్లో ఆయన అద్భుతం ప్రీమియర్ జరుగుతుండింది. సో మా పిఆర్ఓ వాళ్ళు ఆయన్ని పరిచయం చేస్తే, హీ వాజ్ సచ్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. He came to me, he made sure and he spoke to me and he wished me all the good luck and all. Thank you Teja for that. ఆ రోజు నుంచి ఆ కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరున చెప్పాలంటే చాలా ఎక్కువైపోతుంది, ఎందుకంటే మేమే చాలామంది ఉన్నాం ఫస్ట్. సో ఫస్ట్ మా బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ మా సృజన్ గారికి చాలా థ్యాంక్స్, ఈ సినిమాతో ముందుకొచ్చి ఇంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు. అండ్ మమ్మల్ని అందరినీ క్యాస్ట్ చేసుకొని మమ్మల్ని అందరినీ బేర్ చేసిన మా విక్రమన్నకి చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ బాగా చూపించిన మా సంతోష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ద హోల్ టీమ్, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనీష్, రిషి, నగేష్, హరీష్, నిర్మలేష్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే, సారీ ఒక 2 minutes తీసుకుంటా. ఎంత కష్టపడ్డామంటే మీకు ఫన్ వేలో చెప్పాలంటే, మేము ఈ సినిమా ప్రాసెస్ అంటే మేమందరం ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాక మా మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మా బాలయ్య బాబు గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మనందరి ఫేవరెట్ న్యాచురల్ స్టార్ నాని గారివి, మన డార్లింగ్ ప్రభాస్ గారివి అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేము మాత్రం ఈ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నాం. సో అంత కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎవరు ఒక వేలెత్తి చూపించకుండా ఉండాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి కష్టపడి చెక్కుతూనే ఉన్నారు. సో ఆ చెక్కుతూ ఫైనల్లీ ఈ November 22nd సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఎవరినైనా పైకెత్తాలన్నా మీరే, ఇండస్ట్రీలో ఎవరినైనా కింద పడేయాలన్నా మీరే. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. మేము మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తాం థియేటర్లో, అది మాత్రం ఫర్ ష్యూర్. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఒక మాట మాత్రం చెప్తూ ఉంటా కామన్గా. మమ్మల్ని అందరినీ ఇంతమందిని ఇట్లా స్టేజ్ మీద చూస్తే మీలో చాలామంది అనుకోవచ్చు, అరే ఎవర్రా మీరంతా అని అనుకుంటారు. మాకందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మా సినిమా చూడండి. ఆ 2.5 గంటల్లో మా సినిమాతో పాటు మా 8 మందిని గుర్తుపెట్టుకునేలా మేము చేస్తాం, అది మాత్రం ఫర్ ష్యూర్. November 22nd మేము కలుస్తాం. హర్ష నర్రా, థ్యాంక్ యూ, జై హింద్.